మన డే అనేది హడావిడిగా స్టార్ట్ అయిపోతుంది. మా బుజ్జి తల్లి అయితే స్కూల్‌కైతే రెడీ అయిపోయిందనమాట. వెళ్తుంది, వ్యాన్ వచ్చింది, ఎళ్ళిపోతుంది. ఇంకా తను వెళ్ళిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా రిలాక్స్‌గా కూర్చుందామంటే మళ్ళీ కిచెన్‌లో పనులు ఇక్కడక్కడే ఉండిపోయాయి. సో, ఆ పనులు చేయకుండా కూర్చుంటే మనసు మనసులా ఉండదు. కిచెన్ అంతా క్లీన్ చేసిన తర్వాత అలా ఒక సిప్పు టీ పడితే కాను మన మైండ్ రిలాక్స్ అవ్వదనమాట. సో, నాలా టీ పిచ్చోళ్ళు ఎంతమంది ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అదేంటో ఎన్ని పనులు చేసినా సరే టీ తాగకపోతే ఏదో వెల్తిగా అనిపిస్తుంది నాకైతే. ఫైనల్‌గా టీ తాగేసి అలా రాగిడ్లీలైతే టిఫిన్ చేశాననమాట. లంచ్‌లోకైతే చిక్కుడుకాయ కర్రీ, వైట్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను. టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ ఏం లంచ్ చేయాలా? మళ్ళీ పాపొస్తుంది స్నాక్స్ ఏం చేయాలా? అని చెప్పేసి ఇదే ఆలోచన ఉంటది మైండ్‌లో. అలాగే డిన్నర్‌లోకి ఏం ప్రిపేర్ చేయాలా? అని చెప్పేసి ఆలోచిస్తా ఉంటామనమాట. నిజమే కదా! అయిపోయిందంటే ఇవన్నీ ఆలోచించుడు ఒక ఎత్తయితే మళ్ళీ యూట్యూబ్‌లో ఏం వీడియో పెట్టాలా? ఏం వాయిస్ ఓవర్ ఇయ్యాలా? అని చెప్పేసి ఆలోచించడం ఇంకో ఎత్తు అయిపోయిందనమాట. ఫైనల్‌గా మా పాప అయితే వచ్చేసింది ఇంటికి. ఇంటికి రాగానే ఇంక వాళ్ళ డ్యాడీతో అయితే సాక్సులు తీపిచ్చుకుంటుంది చూడండి. ఎంతైనా అమ్మాయిలు నాన్న కూచీలే గదా! ఎంత చూసుకున్నా గానీ ఎప్పుడో మళ్ళా అమ్మాయిలు నాన్నకే సపోర్ట్ చేస్తారు. నాన్న కూచీలే. సో, ఇంగో డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది కాబట్టి అలా సిగ్గుపడుతూ వెళ్ళిపోతుందనమాట. ఇంతకీ ఈవినింగ్ కూడా టీ తాగే అలవాటుందా మీకు? ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. టీ ఎన్ని సార్లు తాగినా బోర్ కొట్టదు. అవునా కాదా? కెళ్ళినప్పుడంత ఉత్సాహం ఇప్పుడు ట్యూషన్‌కెళ్ళేటప్పుడు లేదు. మొహమంతా మార్చుకుంది నేను ట్యూషన్ పోనని చెప్పేసి. ఇది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.